ఈరోజు వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మీకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. You are listening to Hyderabad's number one FM station, Super Hits 93.5 Red FM. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మీ ఆర్జే శివ్. సో ఈరోజు వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మీకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్. ఎస్, అంకురా కేరింగ్ కాన్వర్జేషన్స్, ఎక్స్పర్ట్ వాయిసెస్, రియల్ కేర్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్. సో ఇందులో భాగంగా ఈరోజు మనతో మాట్లాడతారు డాక్టర్ శ్రీనివాస్ జక్క, కన్సల్టెంట్ ఇన్ పేడియాట్రిక్ ఎలర్జీ అండ్ ఆస్తమా. సో సార్, యాక్చువల్గా ఈ ఆస్తమా ఈ మధ్యకాలంలో మనం చిన్నపిల్లల్లో బాగా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి రీజన్ ఏంటంటారు? ఆస్తమా అనేది చాలా కామన్ ప్రాబ్లం. 1 in 4, 1 in 5 పిల్లల్లో మనం చూస్తా ఉన్నాం ఈ రోజుల్లో. సో ఇందులో రెండు ఉంటాయి. ఒకటి జెనెటిక్ టెండెన్సీ, అంటే పుట్టుకతో వచ్చే శరీర తత్వం అన్నమాట. ఆ జెనెటిక్ టెండెన్సీ ఉన్న పిల్లలు కొన్ని ట్రిగ్గర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు, ట్రిగ్గర్స్ అంటే కారణాలు, ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, మనకు సాధారణంగా వచ్చే జలుబు దగ్గులు, ఇవి కాకుండా ఎక్సర్సైజ్, బాగా ఆడినా దూకినా, అట్లాగే బాగా నవ్వినా ఏడ్చినా, వాతావరణంలో మార్పులు వచ్చినా, చలి గాలి తగిలినా, అట్లాగే గాలి ద్వారా వచ్చే కొన్ని ఎలర్జీస్ కి సోకినప్పుడు ఈ గాలి తీసుకునే గొట్టాలు ఉంటాయి మనకు ఊపిరితిత్తుల్లో. ఈ గాలి తీసుకునే గొట్టాలు టైట్ అయిపోతాయి. టైట్ అయిపోయి కొంచెం చిగిపోయి శ్వాస లోపలికి తీసుకోవడం బయటకు వదలడం కష్టం అయిపోతా ఉంటది. సో ఇవే ఆస్తమా సిమ్టమ్స్. ఈ పిల్లల్లో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది అంటే మనకు చెప్పారు సార్. సో అలాగే యాక్చువల్గా ఈ ఆస్తమాని ట్రిగర్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే దీని గురించి మనం ఎలాగా తెలుసుకోగలం? సో మనం ఆల్రెడీ ట్రిగ్గర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇట్లాంటి ట్రిగ్గర్స్ కి గురైనప్పుడు గాలి తీసుకునే గొట్టాలు టైట్ అవడం వల్ల ఈ పిల్లల్లో దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు వస్తా ఉంటాయి. సో ఈ దగ్గు, ఆస్తమాలో వచ్చే దగ్గు పర్టికులర్ గా రాత్రి, పొద్దున్న, తెల్లవారుజామున లేదా పొద్దున్న లేచిన తర్వాత ఎక్కువగా ఉంటా ఉంటుంది. అట్లాగే ఆయాసం అనేది తల్లిదండ్రులు ఊపిరి వేగంగా తీసుకోవడం, అట్లాగే డొక్కలు ఎగరేయడం అంటారు, ఊపిరితిత్తులు ఈ చెస్ట్ లోపలికి వెళ్ళడం. ఇది కాకుండా పిల్లి కూతలు అంటే ఒక వీజింగ్, సన్న విజిల్లా వినపడతా ఉంటుంది సౌండ్. సో ఈ దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, వీటి ద్వారా ఆస్తమా అటాక్ వచ్చిందని తెలుసుకోవచ్చు. పెద్ద పిల్లలైతే చెస్ట్ టైట్ గా ఉందని లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పగలుగుతారు. సో ఈ సిమ్టమ్స్ ద్వారా ఆస్తమా అటాక్ వచ్చిందని మనం కనుగొనవచ్చు. Thank you so much, doctor. So this is Ankara Caring Conversations, expert voices, real care, every stage of motherhood and childhood. Stay tuned to Super Hits 93.5 Red FM. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.